కోటి ఆశలకు ప్రతిరూపం, కోటి ఆశయాలకు దీపం మీరే మీరే. ఉన్నత లక్ష్యం ఉండాలంటూ, లక్ష్య సాధన చేయాలంటూ, విరామమెరుగక పరిశ్రమించే అలు పెరుగని ఓ విజయ విహారీ. నిర్మోహమాటం మీ మాట గుణం, అతను ఓ స్వాప్నికుడు, అతను ఓ సాహసికుడు, కొత్త దారుల్ని అన్వేషించే నిత్య శోధకుడు, ఆశల్ని ఆకాంక్షల్ని ఆశయాలుగా మలిచే సత్తా ఉన్న కార్యసాధకుడు. వారే సుప్రసిద్ధ వ్యాపారవేత్త, కొలుగూరి 24/7 న్యూస్ టీవీ స్థాపకులు, మన ప్రియతమ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు గారు. ఈరోజు వారి జన్మదినోత్సవం. సార్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. సకల దేవతల దీవెనలు మీకుండాలని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన ఛానల్ డిజిటల్ మీడియాలో విప్లవాన్ని సృష్టిస్తోందంటే ఇందుకు కర్త కర్మ క్రియ మన చైర్మన్ గారే. వ్యాపారవేత్తగా ఎన్నో ఘన విజయాలు సాధించిన ఆయన సరిగ్గా తన జన్మదినం రోజే మీడియా సంస్థకు శ్రీకారం చుట్టడం విశేషం. 3 ఏళ్లలో అది దినదిన ప్రవర్ధమానమై ఈరోజు టాప్ 10 ఛానల్స్లో ఒకటిగా నిలిచింది అంటే ఆయన సాహసోపేతమైన నిర్ణయాలే కారణం. ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా టీంపై ఆయన ఉంచిన నమ్మకం అనితర సాధ్యం. థ్యాంక్ యూ సార్. ఈ విజయం మీకు వినమ్ర అంకితం.
అయితే ఆయన స్వప్నం ఇది కాదు, ఇది అంకురం మాత్రమే. ప్రధాన మీడియా స్రవంతిలో నెంబర్ 1 స్థానం మన లక్ష్యం. డిజిటల్ మీడియాలో తెలుగులో ఎవరూ చేయనన్ని సాహసాలకు ఆయన శ్రీకారం చుట్టారు. యాప్స్ రంగంలోనూ మన సంచలనాలు మొదలయ్యాయి. ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఇన్ఫ్లుయెన్ యాప్, ఆస్ట్రాలజర్ల కోసం ఆస్ట్రో అనుగ్రహం, రియల్ ఎస్టేట్ రంగం కోసం మరో యాప్. ఇలా యాప్స్ రంగంలోనూ మన హవా మొదలైంది. కంటెంట్ క్రియేషన్లోనూ అడుగు పెట్టబోతున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇలా సంస్థ దశ దిశలా విస్తరిస్తోంది. విత్తుగా ఇలా చిన్నగా మొదలైన చోట ఉన్న మనందరినీ రేపు ఘన విజయాలు సాధించి శిఖరాగ్రాన నిలిచిన రోజున మనందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అని చైర్మన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు, ఆశీర్వచనాలు. భారతీయ సంస్కృతి అన్నా, తెలుగు భాష అన్నా వారికి ఎనలేని గౌరవం. ఆ మహాదేవునికి తమ స్వగ్రామంలో సొంత ఖర్చులతో అద్భుత ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అమ్మ భాషకు పూర్వ వైభవం తెచ్చేలా భాషోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక గుప్తదానాలు, సేవా కార్యక్రమాలకు లెక్కలేదు. కేవీఆర్ ట్రస్ట్ ద్వారా విస్తృత సామాజిక సేవలు అందిస్తూ ఎందరినో ఆదుకుంటున్నారు. డ్రగ్స్, గంజాయి మత్తులో తూగుతున్న యువత కోసం ఏదైనా చేయాలని పరితపిస్తారు. సమాజాన్ని మేల్కొల్పేలా నిజ జీవితంలో జరిగిన నేరాలపై సమాజాన్ని అప్రమత్తం చేస్తూ త్వరలో వెబ్ సిరీస్కు శ్రీకారం చుట్టబోతున్నారు. సార్, సాటి మనుషులను సంపూర్ణంగా విశ్వసించే మీరు పట్టిందల్లా బంగారమే అయ్యింది, అవుతుంది కూడా. ఇవాళ మీ పుట్టినరోజు సందర్భంగా మీకో మాట ఇస్తున్నాం. మా టీం పట్ల మీరు కనబరిచిన ప్రేమ, నమ్మకం ఎప్పటికీ మర్చిపోము సార్. మన కొలుగురి ఛానల్, యాప్స్ నెంబర్ 1 అయ్యేంత వరకు విశ్రమించేది లేదు, విరమించేది లేదు. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలి. మీ నేతృత్వంలో ఎన్నో సంస్థలు శాఖోపశాఖలుగా విస్తరిస్తూ వేల మందికి నీడనిచ్చేలా అద్భుతంగా ఎదగాలని, మీ ఆదరాభిమానాలు మాపై అమృత ధారలు కురిపిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Hi sir, many more happy returns of the day. Hi sir, I wish you many more happy returns of the day. Your leadership and guidance and inspiration mean lot of us sir. Thank you sir. Hi sir, wish you many more happy returns of the day. Hi sir, wishing you a very happy birthday to you sir. మా చైర్మన్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. హాయ్ హలో నమస్కారం. 24/7 న్యూస్ ఛానల్ చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు చైర్మన్ సార్ గారికి. హాయ్ సార్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ సార్, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ సార్, నమస్తే. ఎంతో విశాలమైన ఈ హైటెక్ సిటీలో అంతకన్నా విశాలమైన మంచి మనసుతో మాకు ఉద్యోగాలు ఇచ్చి సమయానికి జీతాలు ఇస్తూ మా అందరి జీవితాల్లో వెలుగు నింపుతున్న మీకు మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ బర్త్డే సార్. కొలుగూరు 24/7 న్యూస్ ఛానల్ చైర్మన్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులైన చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. గౌరవనీయులైన మా చైర్మన్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాకంటూ ఒక మార్గదర్శకాన్ని చూపిస్తూ పూలబాట వేసిన మా ప్రియతమ చైర్మన్ సార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ చైర్మన్ సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. సో మీ సారథ్యంలో 24/7 కొలుగురు ఛానల్ మరింతగా విస్తృతి చెందాలి. మీడియా ప్రపంచంలో మీరు మీడియా మొగల్లో ఎదగాలన్నదే మా అందరి ఆశ, ఆకాంక్ష. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
కోటి ఆశలకు ప్రతిరూపం, కోటి ఆశయాలకు దీపం మీరే మీరే. ఉన్నత లక్ష్యం ఉండాలంటూ, లక్ష్య సాధన చేయాలంటూ, విరామమెరుగక పరిశ్రమించే అలు పెరుగని ఓ విజయ విహారీ. కేవీఆర్ సారు. నిర్మోహమాటం మీ మాట గుణం, నిర్మలత్వం మీ మనోగుణం. ప్రేమను పంచే, మమతలు పెంచే మానవత్వమే మీ అసలు గుణం. కొలుగూరి సారు. కొలుగూరి మీడియా నిర్మించారు, వార్తల సిరులకు పిరిపోశారు. శాటిలైటు దిశగా అడుగే వేస్తున్నారు. మీడియా మొగలవ్వాలి రామోజీలా మీరు. మా సూపర్ సారు. కేవీఆర్ సారు.
దీనికి ఇప్పుడు ఈరోజు కర్త అయిన బిఎస్ గారికి, మధు గారికి అండ్ మొత్తం స్టాఫ్కు నేను అసలు ఊహించలేదు ఇంత పెద్దగా చేస్తానని. నేను ఇదే నా మొదటి బర్త్డే అనుకుంటా ఇట్లాంటి చేయడం. సర్ప్రైజ్ ఇప్పటివరకు ఇప్పుడు ఎవరు చేయలేదు. ఎవర్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. నిజంగా మీ లోపల ఇంత కమిట్మెంట్ ఉందని కూడా నేను కూడా అనుకోలేదు ఆనెస్ట్లీ. ఇప్పటివరకు నిన్నటి వరకు కూడా అనుకోలేదు. ఈరోజు అనుకుంటున్నాను మనం అనుకున్నట్టుగానే మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి వెళ్ళాలని నాకు ప్రగాఢ విశ్వాసం, నా కోరిక, నా డ్రీమ్ కూడా. ఇందులో ఒక్కొక్క విధంగా ఎంత కష్టపడుతున్నారో నాకు ఈరోజు తెలిసింది. అసలు నేను ఎవరితో కూడా ఇప్పటివరకు ఎవరితో ఇంటరాక్ట్ కాలేదు, ఇంత దగ్గరగా ఇంటరాక్ట్ కాలేదు. కానీ బిఎస్ గారి మీద పెట్టుకున్న ఏదైతే హోప్ పెట్టుకున్నానో ఈరోజు నిజంగా నా కళ నిజమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిఎస్ నేను స్టార్ట్ చేసినాడు, జర్నీ చేసినాడు, ఇంతమంది ఉంటారు, ఇంతమంది చేయగలుగుతాము, ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్ తీసుకుపోగలుగుతాము, ఈ 3.5 సంవత్సరాలు మీరు నడపగలుగుతామని మాకు ఎప్పుడు విశ్వాసం లేకుండా ఉండింది యాక్చువల్గా. కానీ నేను బిఎస్కి ఎప్పుడు చెప్పినాను, తక్కువ మంది స్టాఫ్ అయినా కానీ మనం 10 సంవత్సరాలు నడపగలగాలి ఈ ఛానల్ను, ఎవరికి సాలరీ లోటు లేకుండా జరగాలని. ఒకటే నన్ను 1 వీక్ నుంచి అడుగుతూ ఉన్నాడు, ఈఎస్ఐ అందరికి ఫెసిలిటీ కల్పిద్దామని. ఈ 3-4 మంత్స్ లోపల అది కూడా కల్పిద్దామని ఈఎస్ఐ. సో నాకు ఇప్పుడు చాలా విశ్వాసం కలిగింది ఏంటంటే ఈ ఛానల్ మనం ఇంకా చాలా ముందుకు పోవచ్చని. మీ అందరికీ రెగ్యులర్ సాలరీస్ రావాలా, టైమ్లీ రావాలనే నా మెయిన్ ఆకాంక్ష. అది మాత్రం ఇప్పటివరకు అయితే ఫుల్ఫిల్ చేయగలిగిన. ఇక ముందు కూడా ఈ ఛానల్ ఇంకా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ హైట్స్కి వెళ్ళాలని నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించిన ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ నిజంగా నా జీవితంలో మర్చిపోలేంది. అసలు ఇది స్టార్టింగ్ జర్నీ లాంటిదే. మీరు ఒక్కొక్కరు నాకు అసలు నిజంగా కూడా ఒక్కొక్కరితో ఇంటరాక్షన్ లేదు. మీరు వచ్చి మాట్లాడి మీరు నా బర్త్డే విషెస్ చెప్తుంటే ఇవాళ నిజంగా సర్ప్రైజింగ్ ఉంది నాకు. నిజంగా అసలు నేను ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు. నిజంగా రియల్లీ టుడే ఐఎమ్ ఎమోషనల్. ఎందుకంటే నేను రాగానే ఫస్ట్ ఎంట్రీలనే నాకు రక్తదాన శిబిరం చూసిన తర్వాత అనిపించింది వీళ్ళు నా కోసం అంటే ఇంత 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 ఎక్కువ చేసినా అని అనుకుంటున్నాను. ఇంతకన్నా చాలామందికి ఎక్కువ చేసి ఉంటానేమో. కానీ మీ దగ్గరకు వచ్చిన ఈ 3 years లోపల మీరు నా మీద చూపించిన ఇంత అభిమానం, ప్రేమ నిజంగా ఎప్పటికి మర్చిపోలేదు. నిజంగా కూడా రియల్లీ ఇది హార్ట్ఫుల్లీ, ఇదేదో ప్రిపేర్డ్ కూడా కాదు నేను అనుకున్నది. నేను ఏది ఊహించలేదు యాక్చువల్గా. నేను రమ్మన్నారు, నేను కూడా మా స్టాఫ్ని కూడా రమ్మన్నాను. ఎందుకంటే అక్కడ పోవడం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి ఎందుకని 3-4 రమ్మన్నాను. సో నాకు అనిపించింది ఈరోజు బిఎస్ నిజంగా కూడా నాకు నమ్ముకుంది. మధు గారు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయింది. అదో విచిత్రం కూడా స్వప్న కూడా వచ్చింది ఈరోజు. ముందర వచ్చిన వాళ్ళు ఎప్పుడు మిస్ కావద్దని నా కోరిక. అందరం కలిసి ముందుకెళ్దాం. తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి, దాన్ని సెట్ చేసుకుంటూ ముందట్టుకు పోదాం. ఇంకా కొద్దిగా ఎనర్జెటిక్గా మనం ఇంకొద్దిగా కష్టపడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేసి మనం విజయం సాధిస్తామని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. పేరున అందరికీ నాకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.